గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న మనం ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ అన్ అసెట్కి సంబంధించి ఒక లెక్కని మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి సొల్యూషను చేద్దామండి. ఇందులో ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ అన్ అసెట్లో మొట్టమొదటిగా మూలధనానికి మళ్లించవలసినటువంటి మూలధనీకరించవలసినటువంటి మొత్తాన్ని కనుక్కోవాలి. అలాగే ఛార్జ్ టు రెవెన్యూ అకౌంట్కు సంబంధించి అమౌంట్ కనుక్కోవాలి. రెవెన్యూ ఖాతాకు ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తాన్ని కనుక్కోవాలి. అలాగే ఎస్టిమేటెడ్ కాస్ట్, అంచనా వేసినటువంటి వ్యయాన్ని ఇక్కడ మనం కనుక్కోవాలండి. అయితే ఈ లెక్కను మనం చూసినట్లయితే ఈ తమిళనాడు విద్యుత్ శక్తి కంపెనీ తన పురాతన ప్లాంట్ని పునఃస్థాపన చేయడానికి నిశ్చయించుకుందండి. అప్పుడు ఓల్డ్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అప్పట్లో 54 లక్షల రూపాయలు ఇది అవ్వడం జరిగిందండి. తర్వాత అది 2000వ సంవత్సరంలో దాన్ని స్థాపించడం జరిగింది ఓల్డ్ది. అప్పుడు ఉండేటటువంటి వ్యయాలని కనుక మనం చూసినట్లయితే ద టోటల్ ఓల్డ్ ప్లాంట్ కాస్ట్ వచ్చి 54 లక్షల రూపాయలు అయ్యింది. దీంట్లో మెటీరియల్ వచ్చి 5% గాను, అలాగే లేబర్ ఛార్జ్ వచ్చి 3% గాను, అలాగే టోటల్ ఖర్చులు వచ్చి 2% గాను ఇవ్వడం జరిగింది. అయితే ఈ లెక్కలో ఉన్నటువంటి చిన్న ట్విస్ట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఈ 5:3:2 నిష్పత్తిలో ఉన్నాయండి. అలాగే మెటీరియల్, శ్రమ, వ్యయాలు మనకి కొత్త కన్స్ట్రక్షన్ దాంట్లో చూసినట్లయితే మెటీరియల్ వచ్చి ఇది ఓహెచ్ అండి. మెటీరియల్ వచ్చి ఒక 40% ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లేబర్ వచ్చి ఒక 80% మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు. ఆల్రెడీ మీకు చెప్పాను, రీప్లేస్మెంట్ అనేటటువంటిది ఎప్పుడు చేసినా సరే ఖచ్చితంగా మనం ఓల్డ్ వ్యయం కన్నా ఈ రీప్లేస్మెంట్ వ్యయం అనేది మనకి ఎక్కువగానే ఉంటుంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది క్లాసులో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా ఈ మొత్తం ఇక్కడ మిగతా అంటే మెటీరియల్ కానీ లేబర్ కానీ 40% 80% ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ ఖర్చులు కనుక చూసినట్లయితే అంటే పోటీ ఓవర్ హెడ్ మొత్తాన్ని మనం చూసినట్లయితే మొత్తం వ్యయంలోని అంటే ఓవర్ హెడ్ అనేది మొత్తం వ్యయంలోని ఆ నిష్పత్తిలో మార్పు ఉండదు అనే మాటతోటి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆ పాయింట్ మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే అనేది మనం లెక్క చేసుకుంటూ మాట్లాడుకుందామండి. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. ఇక్కడ న్యూ ప్లాంట్ రీకన్స్ట్రక్షన్ వచ్చి మనకి రీప్లేస్మెంట్ వచ్చి 1 crore అంటే 100 లక్షలు రూపాయలు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఓల్డ్ మెటీరియల్ వచ్చి మనకి కొత్త ప్లాంట్ కోసం 2,40,000 రూపాయలు ఇక్కడ వాడుకోవడం జరిగిందండి, వినియోగించారు. అలాగే ఓల్డ్ స్క్రాప్ అనేటటువంటిది అమ్మడం ద్వారా మనకి 7,50,000 రూపాయలు రావడం జరిగింది. సో లెక్కలన్నీ కూడా మనకి డబుల్ అకౌంటింగ్ సిస్టంలోనే వీళ్ళు ఫాలో అవుతున్నారని భావిస్తూ ఈ మూలధనానికి మళ్లించవలసినటువంటి మొత్తం కానీ, అలాగే రెవెన్యూ ఖాతాకి ఛార్జ్ చేయవలసినటువంటి మొత్తం కానీ, అలాగే అంచనా వేసేటటువంటి వ్యయాన్ని కానీ కనుక్కోమని మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. అయితే టోటల్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఇందులో ఒక్క పాయింట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి తప్ప ది రిమైనింగ్ ఆల్ ఇన్ఫర్మేషను మనకి అంతా కూడా ప్రీవియస్ లెక్కలకు సంబంధించి మనకి ఉండడం జరిగింది. కాబట్టి సో ఈ సొల్యూషను చూసుకోండి. ముందు నోటు, మూలధనానికి అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్, అమౌంట్ టు బి మూలధనీకరించవలసినటువంటి మొత్తము. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఓల్డ్ మెటీరియల్కి సంబంధించి అంటే మెటీరియల్కి సంబంధించినటువంటి ఓల్డ్ ఎక్స్పెండిచర్ అండి. ఇది మెటీరియల్కి సంబంధించి పాత వ్యయము, అలాగే కొత్త వ్యయాన్ని అంటే ప్రస్తుతం ఉన్న
మెటీరియల్ కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యయము, ప్రస్తుత వ్యయము బ్రాకెట్లో. అలాగే ఇక్కడ ఇంక్రీజ్ అయినటువంటి వ్యయము, పెరిగినటువంటి వ్యయము, ఇంక్రీజింగ్ కాస్ట్, ప్రస్తుతం వ్యయము. అలాగే ఇక్కడ వచ్చి కరెంట్ కాస్ట్ ప్రస్తుత వ్యయము లేదా టోటల్ కాస్ట్గా మనం తీసుకున్న ప్రాబ్లం కరెంట్ కాస్ట్. చూడండి ఇక్కడ మెటీరియల్ వచ్చి మనకి ముడి పదార్థాలకు సంబంధించి ఇక్కడ కన్స్ట్రక్షన్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే ఓల్డ్ది ఇందులో 54 లక్షల రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. ఓల్డ్ కన్స్ట్రక్షన్లో మనకి ఎంత వచ్చిందండి 5, 5:3:2 ఇచ్చాడు మనకి లెక్కలో. అంటే 5/10, 3/10, 2/10. ఇది జనరల్గా మనం కాలిక్యులేట్ చేయవలసినటువంటి ఓల్డ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ద టోటల్ కాస్ట్ వచ్చి 54 లక్షలు ఇచ్చాడండి. ఇందులో 5% మనకి మెటీరియల్ సంబంధించినటువంటి వ్యయం ఆక్యుపై చేసిందండి. అది వచ్చి మనకి 27 లక్షలు అప్పుడు జరగడం జరిగిందండి ఓల్డ్కి సంబంధించి. ఇక ప్రస్తుతాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఇంక్రీజింగ్ వచ్చి 40% మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అర్థమైందండి? సో ఇక్కడ 40% ఇంక్రీజింగ్ అనేటటువంటి వాల్యూ దేని మీద, ప్రస్తుత వ్యయం అనేటటువంటిది అంటే కరెంటు ఎగ్జిస్టింగ్ ప్లాంట్ కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మనకి మెటీరియల్ యొక్క వ్యయం చూసినట్లయితే అంటే అప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ 54 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్లో అప్పుడు మెటీరియల్ 27 లక్షల మెటీరియల్ అయిందండి. అయితే ప్రస్తుతం అది మెటీరియల్ ఎంత పెరిగింది అంటే 40% పెరిగింది అన్నాడు ఆ కాస్ట్లో. సో ఇంక్రీజింగ్ వచ్చి మనకి ఇక్కడ 40% అనేది బ్రాకెట్లో చూపించుకోండి. సో దీని మీద ఇక్కడ 2,70,000 మీద అంటే లాస్ట్ జరిగినటువంటి దాని మీద మనం చూసినట్లయితే 40% మీరు కాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చిందండి 10,80,000 రూపాయలు ఈ పెరుగుదల అనేటటువంటిది కనపడింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ కాస్ట్కి సంబంధించి ఎంత వస్తుందండి, ఓల్డ్ మెటీరియల్ వచ్చి 27 లక్షలు, ప్రస్తుతం 40%, దీనికి అదనంగా 40% ప్రస్తుత సంవత్సరం అంటే న్యూ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడం కోసము అదే రీప్లేస్మెంట్ చేయడం కోసం అయ్యేటటువంటి వ్యయం వచ్చి మనకి 37,80,000 రూపాయలు ఇక్కడ మొత్తం అయిందో కరెంట్కి సంబంధించి అవుతుందండి. అంటే ఓల్డ్ వచ్చి 27 లక్షలు, దానికి అడిషనల్గా ఒక 40% ఇక్కడ కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అదొక 10,80,000 రూపాయలు వెరసి 37,80,000 ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ మెటీరియల్ కాస్ట్ అండి. అండ్ నెక్స్ట్ లేబర్ కాస్ట్. లేబర్ ఎంత ఇచ్చాడు మనకి అంటే చూడండి, లేబర్ వచ్చి మనకి 54 లక్షల్లో ఇది ఓల్డ్ సంబంధించినటువంటిదండి. ఈ లేబర్కి సంబంధించి ఓల్డ్ వచ్చి మనకి 3/10 అంటే ఓల్డ్కి సంబంధించి 3/10 అంటే మనకి 18,20,000. దీని మీద మనకి ఈ సంవత్సరం ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యిందంటే దీనికి కలుపుకోవడానికి అంటే ఈ 18,20,000 ఇంటూ 80/100 80/100 ఎంత వచ్చింది మనకి కాలిక్యులేషన్ చేస్తే అంటే ఇక్కడ చూడండి 80% బ్రాకెట్లో వేసుకోండి. ఇక్కడ మనకు వచ్చి 12,96,000 రూపాయలు మనకి రావడం జరిగిందండి. 12,96,000 రూపాయలు. ఇప్పుడు మనకి రెండు కనుక అంటే ఓల్డ్కి సంబంధించినటువంటి లేబర్ కాస్ట్ 18,20,000, న్యూకి సంబంధించి దీంట్లో 80% ఆఫ్ ఇంక్రీజ్ అయిందండి. రీప్లేస్మెంట్ కొత్తది అందులో 100 లక్షలు పెట్టి రీప్లేస్మెంట్ చేసిన దాంట్లో
మెటీరియల్ కాస్ట్ వచ్చి మనకి 37,80,000 అయింది. అలాగే ఇప్పుడు లేబర్ కాస్ట్ వచ్చి దీన్ని మనం టోటల్ చేసినట్లయితే 29,16,000 రూపాయలు అవ్వడం జరిగిందండి. అంటే ది టోటల్ మెటీరియల్ మనం చూసినట్లయితే ఇది టోటల్ చేసుకోండి ఒకసారి. 43,20,000 ఓల్డ్కి సంబంధించి, అలాగే ఇక్కడ న్యూ అవసరం లేదండి వీటికి. ఈ లేబరు మెటీరియల్ కలిపి 43,20,000 అయింది ఓల్డ్ది. ఇది ఇప్పుడు ఈ రెండు మెటీరియల్స్ మనం చూసినట్లయితే 66,96,000 ఈ మెటీరియల్. అంటే చూడండి మీకు ఎంత, మీకు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్లోనే ముందులోనే థియరీలో చెప్పాను నేను. న్యూ కన్స్ట్రక్షన్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్తో పోలిస్తే రీప్లేస్మెంట్ వాల్యూ అనేటువంటిది న్యూది ఇంక్రీజ్ అవుతాయండి. అందువల్ల అది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది అని మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు మెటీరియల్ లేబరు మనం చూసినట్లయితే 54 లక్షల రూపాయలు ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఓల్డ్ రీప్లేస్మెంట్, అప్పుడు పునర్నిర్మాణం చేసినటువంటిది లేదా అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాల్యూ మనం చూసినట్లయితే 43,20,000 మెటీరియల్ ప్లస్ లేబర్ కాస్ట్గా ఇక్కడ చూపించాము. ఇక్కడ మనం చూసినట్లయితే కరెంట్ వచ్చి రెండు కలిసి 66,96,000గా ఉన్నాయి. ఇందులో మళ్ళీ మనం చూస్తే ఓవర్ హెడ్ ఈ ఓవర్ హెడ్ అనేటటువంటిది ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే ఇది మొత్తం వ్యయంలో అన్నాడండి. అంటే మెటీరియల్ లేబర్ దాంట్లో మనం చూడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మెటీరియల్ లేబర్ మనం చూసినట్లయితే ఎంత వచ్చిందంటే మనకి 43,20,000లో ఇంటూ మెటీరియల్కి సంబంధించి అది ఓవర్ హెడ్కి సంబంధించి పర్సెంట్ మనకి 2 ఇచ్చాడు. అయితే ఈ 2/10 వేయకూడదండి. వాడు ఏం చెప్పాడంటే ఈ మెటీరియల్ అండ్ లేబర్ మొత్తం ఒక రెండింటి యొక్క వ్యయంలో ఇది అదే నిష్పత్తిలో కొనసాగుతుంది అని ఇచ్చాడు. కాబట్టి ఈ ఓవర్ హెడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ మనకి 2/10 వేయకూడదు. మన మెటీరియల్ వచ్చి 5, లేబర్ వచ్చి 3 కాబట్టి 2/8 అండి. అర్థమైందా? ఆ విధంగా కాలిక్యులేట్ చేసి చూపించాలి ఇక్కడ. అదేంటి అదే మీరు 54 లక్షల మీద 2% కట్టారనుకోండి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది అనమాట, అట్లా తగ్గిపోవడం ఏదో జరుగుతుంది. కాబట్టి అట్లా ఎప్పుడూ చేయకూడదండి. వాడు అందుకని ఇందాక మీకు చెప్పాను ట్విస్ట్ ఉంది లెక్కలో, ఇక్కడే మీరు ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఈ మొత్తం ఖర్చులో అదే నిష్పత్తిలో కొనసాగుతుంది. అంటే ఓవర్ హెడ్ యొక్క కాస్ట్ వచ్చి మనకి ఈ 43,20,000 ఇది కాస్ట్ అండి. అది రెండింటి యొక్క వ్యయము మెటీరియల్ అండ్ లేబర్కి సంబంధించిన వ్యయంలో దాన్ని చూసుకోవాలి. అర్థమైందా? కాబట్టి 43,20,000 ఇంటూ 2/8. 8 ఎలా వచ్చిందండి అంటే 5 + 3, మెటీరియల్ 5, లేబర్ 3. కాబట్టి ఇది కాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 10,80,000 10,80,000 రూపాయలు దీని మీద రావడం జరిగింది. అలాగే అక్కడ మనం ఓహెచ్ కనుక చూసినట్లయితే ఓవర్ హెడ్స్ న్యూ రీప్లేస్మెంట్ చేసి దానికి చూసినట్లయితే అది 66,96,000 మనకి అది టోటల్ కాస్ట్ వచ్చిందండి. దాని మీద మనకి 2/8 ఇదేం మారదండి, 2/8. కాబట్టి దీనికి సంబంధించి ఈ అమౌంట్ వచ్చి మనకి 16,74,000 రూపాయలు రావడం జరిగిందండి. ఇది టోటల్ చేస్తే మనకి 54 లక్షలు. అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాల్యూ 54 లక్షలు సరిపోయిందండి. ఇక్కడ మనకి ఈ టోటల్ వచ్చి 83,70,000 83,70,000. సో దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అండి. అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ వచ్చి మనకి 54 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించడం జరిగిందని ఇచ్చారు. అప్పుడు కొలది మెటీరియల్ అలాగే లేబరు అలాగే ఓహెచ్కి సంబంధించినటువంటి వ్యయాలు కూడా లెక్కలో మనకు చెప్పడం జరిగింది. సో ఈ సంవత్సరం కొత్తగా రీప్లేస్మెంట్ మనం చేయడానికి ముందుగా ఎంత అవుతుంది అనేటటువంటి ఆలోచన యాజమాన్యం చేసినప్పుడు ఈ తమిళనాడు విద్యుత్ శక్తి కంపెనీకి సంబంధించినటువంటి బోర్డు ఎంత ఎక్స్పెక్టేషన్ చేశారు అంటే
ఇవన్నీ అంటే 40% మెటీరియల్ ఇంక్రీజ్ అవుతుందని, ఒక 80% ఇంక్రీజ్ అవుతుందని, అలాగే టోటల్ కాస్ట్లో ఈ 2/8% అంటే 1/4 వంతు పావు వంతు ఓవర్ హెడ్స్ ఇంక్రీజ్ అవుతాయని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసి టోటల్గా 83,70,000 రూపాయలు ఎస్టిమేటెడ్ కాస్ట్గా ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. కానీ తీరా మనం కన్స్ట్రక్షన్ రీప్లేస్మెంట్ చేసేటప్పటికి ఎంత అయిందండి? 100 లక్షలు 1 crore రూపీ తోటి నిర్మించడం జరిగింది. అర్థమైందా? కాబట్టి అక్కడ ఒరిజినల్ కాస్ట్లోంచి ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ తీసేగా వచ్చేటటువంటి మొత్తమే మనం మూలధనానికి అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్గా చూపించడం జరుగుతుంది. ఇది ఎక్కించుకోండి. తర్వాత దీన్ని బట్టి ఇక్కడ రాసుకోండి కింద ఎస్టిమేటెడ్ కాస్ట్ అంచనా, అది కరెంట్ రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది, దాన్ని ఎస్టిమేటెడ్ రీప్లేస్మెంట్ కాస్ట్ అంటాం మనం. తర్వాత రెవెన్యూకి మళ్ళించవలసినటువంటి మొత్తం చెప్పుకుందాము. సో మొట్టమొదటిగా అమౌంట్ టు బి క్యాపిటల్, ఇదంతా కూడా రఫ్ వర్క్ అండి. ఎందుకంటే గత సంవత్సరం దానికన్నా ప్రస్తుత సంవత్సరం ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి మెటీరియల్స్ కానీ లేకపోతే లేబర్ కానీ. ఆల్మోస్ట్ ఆల్ మనకి న్యూ రీప్లేస్మెంట్, ఏదైనా కొత్తగా రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఈ రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కన్నా ఎక్కువగానే ఉంటాయి. అవి ఎంత మొత్తంలో ఇంక్రీజ్ అయ్యాయి అనేది ఇక్కడ మనం చూసుకోవాలండి. అంతేకాకుండా ఏదైనా ఒక రీప్లేస్మెంట్ చేసేటటువంటి ఉద్దేశ్యంలో ఖచ్చితంగా మనం ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది తీసుకోవాలండి. ఎంత అవుతుందో ముందు అంచనా అనేటటువంటిది వేసుకోవాలి. ఆ తర్వాత అంచనాకి దానికి మించి ఎక్కువైనట్లయితే దాన్ని మనం మూలధనీకరించడం అనేటటువంటిది ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. సో చూడండి, అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్. దీంట్లో మనకి యాక్చువల్గా రీప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్ ఎంత ఇచ్చాడు మనకి? రీప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్ వచ్చి 1 crore మనకి లెక్కలో చెప్పడం జరిగింది. దీనిలోంచి లెస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది ఖచ్చితంగా అదొక స్టాండర్డ్ అండి. ఎందుకంటే ఏదైనా ఒక రీప్లేస్మెంట్ మనం చేసేటప్పుడు ఒక అసెట్ని ఖచ్చితంగా ఒక స్టాండర్డ్స్ అనేది ముందు మనం ఫాలో అవ్వాలన్నమాట. ఎంత అవుతుందో ముందుగా ఒక రఫ్ ఫిగర్ మనం ముందుగా చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అండి. ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ లేదా ఓల్డ్ ఏదైనా ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అక్కడ అయ్యేటటువంటి వ్యయంలో ఆ కన్స్ట్రక్షన్ యొక్క సంబంధించినటువంటి కాస్ట్లో అప్పుడు ఉండేటటువంటి మెటీరియల్స్ కానీ లేబర్ కానీ ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం కాలిక్యులేట్ చేసుకుని ప్రజెంటు ఈ రీప్లేస్మెంట్ చేసేటటువంటి దాంతో దాన్ని కంపారిజన్ చేసుకుంటే ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు, అర్థమవుతుంది, ఎంత మేరకు పెరగచ్చు, ఖచ్చితంగా పెరుగుతుందని మనం చెప్పుకున్నాము. అది ఏ మేరకు పెరిగిందో మనం చూసుకోవాలి అంటే తప్పకుండా మనం రఫ్గా దాన్ని కాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే రఫ్గా మనం ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది కట్టి తీరాలి. సో ఒరిజినల్గా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్కి ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్కి ఉండేటటువంటి డిఫరెన్స్ని మనం మూలధనానికి మళ్ళించినట్టుగా చూపించాలండి, క్యాపిటలైజేషన్ చేసుకోవాలి. అదే ఈ డబల్ అకౌంట్ సిస్టమ్ కాకుండా సింగిల్ అకౌంట్ సిస్టమ్ మెయింటైన్ చేసేటటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడ రీప్లేస్మెంట్ చేసేయడానికి ముందన్నీ ఉండేటటువంటిదంతా కూడా మూలధనీకరణకి మళ్ళించేసుకుంటారనమాట. అంటే అది లాభం వచ్చిందా నష్టం వచ్చిందో చూసుకునే లాభ నష్టాల ఖాతాకు మళ్ళించేయడము, మిగిలినటువంటిది ఆ కొత్త కన్స్ట్రక్షన్ నిమిత్తము జరిగేటటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. బట్ ఇన్ డబల్ అకౌంటింగ్ సిస్టమ్ ద ప్రాసెస్ టోటల్గా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3 మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకటి ఎస్టిమేటెడ్ కాస్టు, 2 క్యాపిటలైజ్డ్ అమౌంటు, అలాగే చార్జ్ టు రెవెన్యూ అకౌంటు. ఈ 3 మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా 4 ఎంట్రీస్ తోటి 2 అకౌంట్స్ తోటి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ
కాస్ట్ ఎస్టిమేషన్ వేసేటప్పుడే ఎగ్జామినర్ మనకి కొంచెం డైరెక్ట్గా పాయింట్స్ ఇవ్వచ్చండి, లేదా కొంచెం ఇండైరెక్ట్గా మనకి అడిగేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం మీరు ఆలోచన చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఎటువంటి సమస్య లెక్కలో మనకు ఉత్పన్నం కాదు. ఓకే, సో క్యాపిటల్ సంబంధించినటువంటి మొత్తాన్ని మనం చూసినట్లయితే 16,30,000 ఇది అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్. అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్. ఇక నెక్స్ట్ వచ్చి మనకి చార్జ్ టు రెవెన్యూ అకౌంట్. చార్జ్ టు రెవెన్యూ. సో ఇక్కడ మనం చూస్తే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత ఉందండి? ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 83 లక్షల, కొంచెం దూరంగానే వేసుకోండి, 83,70,000 రూపాయలు ఇక్కడ రావడం జరిగింది. దీంట్లోంచి ఓల్డ్ మెటీరియల్స్లో ఏమైనా మెటీరియల్ న్యూ రీప్లేస్మెంట్ అసెట్లో వాడుకున్నారా, ఇది మనకి లెక్కలో ఖచ్చితంగా ఇస్తాడండి. ఇదిలో చూడండి, మెటీరియల్స్ యూజ్డ్, మెటీరియల్స్ ఇంకే పూర్తిగా ఏమీ రాసేయక్కర్లేదండి. మెటీరియల్స్ యూజ్డ్, మెటీరియల్స్ యూజ్డ్. ఎంతండి? ఎంత మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది ఓల్డ్ది అంటే 2,40,000. అలాగే స్క్రాప్ సోల్డ్, సేల్ ఆఫ్ స్క్రాప్, తుక్కుని అక్కడ అమ్మడం ద్వారా మనకి 7,50,000 రూపాయలు రావడం జరిగిందండి. సో ఇది ఈ టోటల్ వెర్స్ దీంట్లోంచి మనకి తీసేస్తే 8,9,90,000 వచ్చింది. తీసేస్తే మనకి 73,80,000 రావడం జరిగింది. ఈ 73,80,000 చార్జ్ టు రెవెన్యూ. చార్జ్ టు రెవెన్యూ అంతేనండి. ఈ చార్జ్ టు రెవెన్యూ సంబంధించి రెవెన్యూ అకౌంట్కి సంబంధించి ఎంత ఛార్జ్ చేసామనేది ఇదేనండి లెక్క. దీని మీద మనం పద్దులు రాసుకుంటే 2 ఖాతాలు తయారు చేస్తే అయిపోతుంది. రాసుకోండి, పద్దులు రాసుకోండి చెప్తాను. ప్లాంట్ అకౌంట్ డెటార్ జనరల్ ఎంట్రీస్ అని పెట్టుకోండి. ప్లాంట్ అకౌంట్ డెటార్, ప్లాంట్ అకౌంట్ డెటార్ 16,30,000, 16,30,000 క్యాపిటల్కి సంబంధించినటువంటి మొత్తము. మళ్ళీ రీప్లేస్మెంట్ అకౌంట్ డెటార్, పునర్స్థాపన ఖాతా డెటార్, రీప్లేస్మెంట్ అకౌంట్ డెటార్ 83,70,000 టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్ 1 crore అండి. 1,00,00,000, 1 కోటి రూపాయలు. నెక్స్ట్ నెరేషన్ రాసుకోండి. బీయింగ్ ద అమౌంట్ paid for replacement of plant allocated between capital and revenue. ప్లాంట్ పునఃస్థాపన ఖర్చును
ప్లాంట్ పునఃస్థాపన ఖర్చును మూలధనం అనే పెట్టుబడి, క్యాపిటల్ మూలధనము లేదా పెట్టుబడి రాబడి ఖర్చుగా విభజించినందుకు, రాబడి ఖర్చుగా విభజించినందుకు. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ, ప్లాంట్ అకౌంట్ డెటార్, ప్లాంట్ అకౌంట్ డెటార్ టు రీప్లేస్మెంట్ అకౌంట్, ప్లాంట్ అకౌంట్ డెటార్ టు రీప్లేస్మెంట్ అకౌంట్ 2,40,000, 2,40,000. ప్లాంట్ ఖాతా డేటా టు పునఃస్థాపన ఖాతా. మెటీరియల్స్ యూజ్డ్, మెటీరియల్స్ను వాడుకున్నందుకు, the old materials used, being the old materials used. Next, cash account debtor to replacement account, నగదు ఖాతా డెటార్ టు పునఃస్థాపన ఖాతా. క్యాష్ అకౌంట్ డెటార్ టు రీప్లేస్మెంట్ అకౌంట్ 7,50,000, 7,50,000 బ్రాకెట్లో బీయింగ్ the amount realized from the sale of scrap, తుక్కును అమ్మడం ద్వారా నగదు వచ్చినందుకు. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ, రెవెన్యూ అకౌంట్ డెటార్, రెవెన్యూ అకౌంట్ డెటార్ టు రీప్లేస్మెంట్ అకౌంట్ పునఃస్థాపన ఖాతా 73,80,000, 73,80,000. being the transfer of balance, being the transfer of balance of replacement account to revenue account, లేదా being the balance is transferred to revenue account. సరిపోతుందండి. మిగిలిన నిల్వను రెవెన్యూ ఖాతాకు మళ్లించినందుకు. సో ఇవి రాయవలసినటువంటి జర్నల్ ఎంట్రీస్ అండి. ఇక దీంట్లో మీరు ఓపెన్ చేయవలసినటువంటివి మనకి ఒకటి ప్లాంట్ అకౌంటు, 2 రీప్లేస్మెంట్ అకౌంటు. చూడండి, ప్లాంట్ అకౌంట్ చూడండి. ప్లాంట్ అకౌంట్. సో ప్లాంట్ అకౌంట్ సంబంధించి ఎంట్రీస్ని ఆధారంగా 4 ఎంట్రీస్ నుంచి మీరు లెడ్జర్ తయారు చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఓల్డ్ మెటీరియల్కి సంబంధించినటువంటి వ్యయము మనకి 54 lakhs ఇవ్వడం జరిగింది. పాత ప్రతిష్టాపితం చేసినటువంటి ప్లాంట్ యొక్క విలువ. అలాగే టు క్యాష్, క్యాష్ వచ్చి 16,30,000 రూపాయలు లెక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే టు రీప్లేస్మెంట్ అకౌంట్, టు రీప్లేస్మెంట్ అకౌంట్ వచ్చి మనకి 2,40,000 రూపాయలు మనకి లెక్కలో ఇచ్చారు. టోటల్ ఎవర్స్ ఇంకా ఏమీ లేవండి దీంట్లో సంబంధించి. సో 72,70,000 రూపాయలు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. $73,000 రూపాయలు ఇక్కడ రావడం జరిగింది. 70,000 రూపాయలండి. అలాగే రెండవది రీప్లేస్మెంట్ అకౌంట్. టు క్యాష్
ట్రూ క్యాష్ 83,70,000. అలాగే బై ప్లాంట్ 2,40,000. బై క్యాష్ 7,50,000. బై రెవెన్యూ అకౌంట్ వచ్చి మనకి 73,80,000. అంతేనండి, ఇంకేమీ లేవు దీంట్లో. సో 13, 4, 17, 70, 12, 1, 13, 7, 1, 8. సో 83,70,000 సరిపోయింది. అంటే ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ అన్ అసెట్కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ చూసుకోండి మీరు. ఇవి మనకి ఈ మోడల్ నుంచి కానీ లేదా ఫస్ట్ మోడల్ నుంచి అడుగుతాడండి. దీంట్లోనే ఇంకొక అంటే 1948 చట్టం అనుసరించి మనం కొన్ని పాయింట్లు అడుగుతున్నారు, లెక్కలు కూడా ఇస్తున్నారండి. చూద్దాం దానికి సంబంధించి. అది దానికి ఈ 2 మోడల్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసుకోండి. సో ఖచ్చితంగా మనకి ఈ టాపిక్ నుంచి ఓ లెక్క వచ్చి తీరుతుంది. అలాగే థియరీ క్వశ్చన్స్ మీకు పెట్టడం జరిగిందండి. థియరీ టోటల్గా అవన్నీ కూడా నోట్స్లో రిటర్న్గా రాసుకుంటూ చదువుకోండి. ఈ టాపిక్ సంబంధించి సరిపోతాయండి. ఇంకేదైనా ఫర్దర్గా ఎడిషనల్గా ఏమైనా కావాలంటే కోర్స్ అంతా అయిన తర్వాత చూద్దామండి. ఇంకా దీనికి సంబంధించి అంతే. ప్రస్తుతానికి ఈ లెక్కలు నేను చెప్పిన లెక్కలు చేసుకోండి, అవే పదే చేసుకోండి, సరిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. రేపు కొత్త టాపిక్ని మొదలు పెట్టుకుందామండి. అలాగే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించి అందులో థియరీ క్వశ్చన్స్ ఉండిపోయాయండి. ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రేపు క్లాస్లో చెప్పేసిన తర్వాత మనం ఆ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించి మాట్లాడుకుందాము. అదంతా అయిన తర్వాత ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నట్లయితే అది నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్దామండి. అంటే అడిషనల్గా అంతే. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సరిపోతాయండి. కొంచెం అడిషనల్గా సబ్జెక్ట్ పరంగా మనం తెలుసుకోవాలి అనుకుంటే అవి అప్పుడు ఆ తర్వాత సిలబస్ అయిన తర్వాత ఒకసారి 2-3 క్లాసులు తీసుకుని క్లోజ్ చేద్దామండి. సరే, రేపు క్లాసులో మాత్రం ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిటర్న్గా నోట్స్ ఇస్తానండి తెలుగు ఇంగ్లీష్ మీడియానికి. అది రాసుకుందే కానీ తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ టాపిక్ మొదలు పెట్టుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.